వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందు మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఉద్యమానికి సహకరించండి. మీరు మీ యొక్క కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. ఇక మనము టాపిక్ విషయానికి వస్తే, జన్మతః పౌరసత్వ రద్దును ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళంతా కూడా డెమోక్రట్ వాళ్ళంతా కూడా రెండు కోర్టుల్లో డెమోక్రట్ల పాలిత రాష్ట్రాల అటార్నీ జనరల్ వాళ్ళు సవాల్ విసిరారు, వాణిజ్యాలు వేశారు. పౌర హక్కుల సంస్థలతో పాటు ఒక గర్భిణీ స్త్రీ కూడా న్యాయస్థానానికి వెళ్ళింది. ఎందుకంటే వచ్చే తనకు పిల్లవాడి ఆమె పిల్లవాడిని అనబోతున్నది. ఇష్టానుసారంగా చట్టాన్ని మార్చడానికి ట్రంప్ రాజు కాదని వాళ్ళంతా ధ్వజాన్ని కేసులను వామపక్ష ప్రతిఘటనగా అభివర్ణించిన వైట్ హౌస్. సో ఇవాళ అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అంతా మొత్తం ప్రపంచంలో ఎవరైతే వలసదారులు ఇప్పటిదాకా అమెరికాలో పోయి సెటిల్ అయ్యారో వాళ్ళంతా కూడా ఇవాళ బెంబేలు ఎత్తిపోతున్నారు. సో బెంబేలు ఎత్తిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, వాళ్ళంతా దాంట్లో చాలా మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది లీగల్ మైగ్రెంట్స్కు ఏం ప్రాబ్లం ఉండదు ఇవాళ ఇప్పటిదాకా. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలము మిగతా వాళ్ళకు కూడా అంటే 18వ శతాబ్దంలో అంటే 1868లో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికన్ పౌరులే అవుతారు. దీన్ని సవరించాలి. ఎందుకు సవరించాలా? ఎందుకంటే అక్కడ వాళ్ళైతే ఓకే, కానీ ఎవరైతే ఇతర దేశాల నుండి వచ్చారో మరి అక్కడ పుట్టినంత మాత్రాన వాళ్ళందరికీ పౌరసత్వం ఇచ్చుకుంటూ పోతే మరి రేపు లోకల్ జనాభా పెరుగుతున్న క్రమంలో వాళ్ళకి అవకాశాలు రాకపోతే మళ్ళీ ఇప్పటిదాకా అంటే గతంలో ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళ పరిస్థితి ఓకే లీగల్గానే ఉంటుంది. ఇప్పుడైతే చట్టం అమలైన నుండి మాత్రమే కదా ఇది అమలయ్యేది. సో కాబట్టి ఇవాళ ఇంకా దీన్ని కంట్రోల్ చేయకపోతే రేపు అమెరికాలో ఉన్న నిరుద్యోగాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు అమెరికా సమాజం? మొత్తం విదేశీయులంతా కూడా వాళ్ళ దేశాలు అభివృద్ధి చెందకుండా ఇలా చాలామంది అనవచ్చు, నేను వాళ్ళ తెలంగాణ గురించి వాళ్ళ ఆంధ్రలో పోయి అక్కడ పోయి మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా కామన్ క్యాపిటల్ పరిధి అయిపోయింది కదా 10 ఏళ్ళు, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి కోపం వచ్చింది ఆంధ్ర పెట్టుబడిదారులకు. ఎవరైతే ఉన్నారో 5 కులాలు ఉన్నాయో, ఏ 5 కులాలు అయితే ఇక్కడ ఉన్నాయో, ఏ 5 కుటుంబాలు ఉన్నాయో, ఈ 5 కుటుంబాలు 5 కులాలు ఉన్న వాళ్ళకు కోపం వస్తే మరి అక్కడ 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళకు ఎట్లా అభివృద్ధి ఈ ఫలాలు అందాలి? ఇలా ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అక్కడికి పోకపోతే మరి అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసేది ఎవరు? అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ప్రత్యేక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఎందుకు అక్కడ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 75% సినిమా ఇండస్ట్రీలో వాటా రాకపోతే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి లాభం ఉంది. 24 క్రాఫ్ట్స్లో ఇక్కడ స్థానికులకు కాకుండా మళ్ళీ ఆంధ్రలో తిష్ట వేస్తే ఆంధ్రలో మొత్తం ఇవాళ టోటల్ ఏదైతే అదొక ఇల్లాది ఉంది కదా మన తెలంగాణ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి లొల్లి జరుగుతుంది కదా. చిత్రపురి కాలనీలో ఇప్పుడంతా ఆంధ్రలో తిష్ట వేశారు కదా, వాళ్ళే అమ్ముకున్నారు కదా, వాళ్ళే 3,000 కోట్ల రూపాయల దాకా స్కామ్ చేశారు కదా. మరి తెలంగాణలో జాగాలో తెలంగాణ గడ్డ మీద ఆంధ్రలో ఉండి ఇవాళ తెలంగాణ వాళ్ళకు రాకుండా కామన్ క్యాపిటల్ పరిధి అయిపోయినాక కూడా చిత్రపురి కాలనీ వాళ్ళదే, అన్ని కాలనీలు వాళ్ళదే. మొన్న సంక్రాంతికి 56 లక్షల మంది ఇక్కడికి వెళ్ళి పోయారు. అంటే 56 లక్షల మంది ఉపాధి దెబ్బ కొడుతున్నట్టే కదా తెలంగాణ వాళ్ళది. ఇక్కడ ఉండి ఇంకా వాళ్ళు 50 లక్షల మంది కారులో పోయారు కానీ ఇంకా వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది? అంటే ఇట్లా మొత్తానికి వచ్చిపోయేటోళ్ళు ఎంతమంది? ఇల్లీగల్గా అక్కడ ఇక్కడ ఇద్దరు ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది? మరి అక్కడ ప్రయోజనాలు పొందుకుంటా ఇక్కడ ప్రయోజనాలు పొందుకుంటా తెలంగాణ వాళ్ళకు రాకుండా డెవలప్మెంట్ వీళ్ళ అవకాశాలను దెబ్బ కొడుతున్నది ఎవరు? మరి ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది కూడా అట్లాంటిదే. ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్న జన్మతః పౌరసత్వ హక్కును రద్దు, విదేశీయులకు వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ పుడితేనే ఇవాళ 12 సంవత్సరాలు ఉంటేనే
వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అక్కడ 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఏదైతే నిబంధన తెచ్చారో, లోకల్ నిబంధన తెచ్చారో, ఆ లోకల్ నిబంధన ప్రకారంగా ఈరోజు మరి అవకాశాలు రావాలి కదా తెలంగాణ వాళ్ళకి. మరి తెలంగాణ వాళ్ళకి రాకుంటే ఎవరో ఆంధ్రలో లేదంటే ఇతర రాష్ట్రాలలో వచ్చి 4 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు లోకల్లో ఇక్కడ వచ్చి చదువుకున్నంత మాత్రాన వాళ్ళు లోకల్లో ఎట్లయితారు? మరి వాళ్ళు లోకల్ వాళ్ళు కానప్పుడు మరి వాళ్ళకి ఎట్లా ఈ లోకల్ సీట్లు వాళ్ళకి వర్తిస్తాయి? అట్లనే అమెరికాలో జన్మతః అమెరికన్ పౌరులు అక్కడ పుట్టిన వాళ్ళు మాత్రమే ఉండాలి. నిజంగా వాస్తవంగా అది న్యాయబద్ధం. దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఈ మైగ్రెంట్స్ అంతా కూడా, ఈ డెమోక్రాట్స్ అంతా కూడా ఎందుకు వ్యతిరేకించాలి? ఈ రిపబ్లికన్ చేస్తున్న తప్పేంది? ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళకి అవకాశాలు రావాలని తప్పెట్లయితుంది? మైగ్రెంట్స్కు 25% ఉంది కదా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా. మైగ్రెంట్స్ ఇంతకాలము అనుభవించారు కదా అక్కడ. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి కదా, కొత్తగా ఇప్పుడు పుట్టే వాళ్ళకి కదా ఇది వచ్చేది. ఒకవేళ వస్తే చట్టం అది కూడా ఈ కోర్టులో ఈ వాద్యాలన్నీ నిలబడతాయి కదా, అవన్నీ కూడా రేపు ట్రంప్కు అనుకూలంగా ఉంటే కదా అమలయ్యేది. ఎందుకు అంతగానము అది కావాలి? ఏ రాష్ట్రంలో ఏ దేశంలోనైనా స్థానికులకు అవకాశాలు రాకపోతే ఇతర వాళ్ళకు మైగ్రెంట్స్కి అవకాశాలు వస్తే ఆ లోకల్లో ఉన్న ప్రజలు వాళ్ళు తిరుగుబాటు చేయరా? ఆంధ్ర వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టింది తెలంగాణ వాళ్ళు? ఇక్కడ దోపిడీ చేసి వీళ్ళ అవకాశాలు దొబ్బేస్తున్నారు, పాలకులుగా మీరు మారుతున్నారనే కదా మిమ్మల్ని బొమ్మనది. మరి తప్పట్లయితుంది అది. అట్లనే అమెరికాలో పుట్టిన వాళ్ళు అమెరికన్ సిటిజన్స్, అక్కడే వాళ్ళ పేరెంట్స్ తాతలు ముత్తాతలు అయిన వాళ్ళు ఇప్పటిదాకా మైగ్రెంట్స్గా 54 లక్షల మంది పోతే ఆ 54 లక్షల మందిలో లీగల్గా ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం లేదు కదా. ఇది ఇల్లీగల్ మైగ్రెంట్స్కి కదా ప్రాబ్లము. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకే కదా ప్రాబ్లము, వచ్చే వాళ్ళకే కదా ప్రాబ్లము. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా? అక్కడ నిరుద్యోగం ఎట్లా తక్కువ కావాలి? అక్కడ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది లోకల్లోకి. అక్కడ చాలా మందికి అవకాశం లేకపోతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా బాగా డ్రగ్స్ తిని ఇవాళ అమెరికా సమాజాన్ని ఆగం చేయట్లేదా? ఇవాళ నల్లవాళ్ళంతా కూడా అక్కడ మొత్తం డ్రగ్స్కు బానిసలు అయిపోయి కూడా వాళ్ళ పని లేక పాట లేక అక్కడ ఉద్యోగం లేక ఉపాధి లేక ఇల్లీగల్గా వచ్చేసి ఇవాళ జైళ్ళలో మగ్గుతలేరా? మరి ఇట్లాంటి వాళ్ళకు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయ్యేలా ఆ దేశంకి లేదా? ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కానీ, డ్రగ్స్ కల్చర్ని కానీ, గన్ కల్చర్ని కానీ ఇవాళ పోవడానికి కారణం ఏంది? ఫ్రస్ట్రేషన్కు ఇవాళ అక్కడ యువత గురికోవడానికి కారణం ఏంది? అక్కడ ఉపాధి అవకాశాలు కోల్పోవడం కాదా? మరి వాటన్నిటిని సరిచేయాల్సింది ఎవరు వాళ్ళు వాటిని సరిచేయాలి? ఎవరు ముందంజలో పోవాలి? ఎవరు ఆ దేశాన్ని నడిపే నాయకుడే కదా నడిపించాల్సింది, నాయకుడే కదా రక్షించాల్సింది. ఆ నాయకుడే తప్పు చేస్తే కాబట్టి నేనైతే ఇవాళ వ్యక్తిగతంగానే కాదు, ఒక అంబేద్కర్ రైట్గా ఏ రాష్ట్రంలో వాళ్ళకి ఆ రాష్ట్రంలో వాళ్ళకి అవకాశం కావాలంట, ఏ దేశంలో వాళ్ళకి ఆ దేశంలో కావాలంట. ఎవరైతే లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో లీగల్ రైట్స్ వాళ్ళకి రావాలంట. కానీ ఇల్లీగల్గా వచ్చే వాళ్ళని ఏ దేశ భద్రత అయినా ప్రమాదమే, ఏ రాష్ట్ర భద్రత అయినా ప్రమాదమే. ఇవాళ ఉత్తరాది వాళ్ళంతా కూడా వచ్చి మొత్తం తెలంగాణ వాళ్ళ అవకాశాలను కొట్టేస్తున్నారు. మొన్నటిదాకా ఆంధ్రలో అంటే ఇప్పుడు మొత్తం ఉత్తరాది వాళ్ళు వచ్చేసారు. మొత్తం ఇవాళ వ్యాపారం అంతా తెలంగాణ వాళ్ళ వ్యాపారం అంతా ఉత్తరాది వాళ్ళు కబ్జా చేసేసారు. మరి ఇవాళ తెలంగాణ ఎందుకు రాష్ట్రం ఏర్పడ్డది? తెలంగాణ కోసమా, ఉత్తరాది వాళ్ళ కోసమా, ఆంధ్ర వాళ్ళ కోసమా? కాదు కదా. తెలంగాణ రైట్స్, తెలంగాణ ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఉండాల్సింది. అందుకే రేవంత్ రెడ్డి లోకల్లకు ఫస్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి బయటల గురించి ఆలోచించద్దు, ఆంధ్రుల గురించి ఆలోచించద్దు, లేకపోతే నార్త్ ఇండియన్స్ గురించి ఆలోచించద్దు. నువ్వు లోకల్ ఫస్ట్, వాళ్ళ అమెరికా ఫస్ట్, ఇండియన్ ఫస్ట్, ఇండియా లెవెల్లో ఇండియా ఫస్ట్. నార్త్ ఇండియాలో వాళ్ళ స్టేట్కి పోయి వాళ్ళు ఫస్ట్ అవుతారు. వాళ్ళ స్టేట్ కల్పించాలి అవకాశాలు. ఆ స్టేట్లో అవకాశాలు వస్తలేవంటే, ఉత్తర భారతదేశంలో అవకాశాలు వస్తలేవంటే దుర్మార్గంగా ఆ పాలకులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం కారణంగానే కదా అక్కడ ఉన్న ప్రజలకు ఇష్టారాజ్యంగా వాళ్ళు పిల్లలు పెంచి కనీసం 10 మంది 20 మంది కంటేనే కదా ఇవాళ వాళ్ళకు అంత 303 స్థానాలు ఉన్నాయి. 130 స్థానాలు ఇవాళ దక్షిణాదిలో ఉండడానికి కారణం ఏంది? మేము జనాలను పెంచితే మాకు కూడా పెరిగేది కదా. మేము కంట్రోల్ చేసుకోవడం తప్ప మాది? అమెరికా ప్రజలు తెల్లవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవడం వాళ్ళ తప్పవుతుందా? ఇవాళ జన్మతః ఇవాళ పౌరసత్వ హక్కు రద్దు కావడం మైగ్రెంట్స్కు తప్పేముంది? ఇది తప్పు కానే కాదు. ఇల్లీగల్ మైగ్రెంట్స్కి అసలే ఇది వాళ్ళకి హక్కు లేదు. మరి వాళ్ళు కూడా ఇవాళ పౌరసత్వాన్ని పొందుతున్నారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా వచ్చి ఆడ పిల్లల్ని కానీ
అక్కడ సిటిజన్షిప్ పొందితే మరి వీళ్ళందరికీ రేపు ఉపాధి అవకాశం కావాలి, హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. ఇవన్నీ రాకపోతే, ఉద్యోగం కాకపోతే మరి వాళ్ళు రేపు వాళ్ళంతా క్రిమినల్స్గా మారితే, దొంగలుగా మారితే, డ్రగ్ పెడ్లర్స్గా మారితే, డ్రగ్ అడిక్టర్స్గా మారితే, డ్రగ్స్కు బానిసలు అయితే, ఇష్టం ఉన్నట్టుగా పెళ్లిళ్ళు చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా కనిపారేస్తే, పెళ్లిళ్ళు చేసుకోకుండా కనిపారేస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అమెరికా సమాజం ఏం కావాలి? ప్రపంచంలో ఆధిపత్యం చేస్తారు. ఇవాళ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిన అమెరికా ఇవాళ దుర్మార్గంగా ఎన్నుకోబడడానికి కారణం కదా. మరి దీన్ని ఎట్లా సమర్థిస్తారు ఈ మైగ్రెంట్స్? ఈ 22 రాష్ట్రాల నాయకులు ఎట్లా సమర్థిస్తారు డెమోక్రాట్స్? సో కాబట్టి ఇవాళ మోడీ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకో దేశాధ్యక్షుడైనా ఫస్ట్ ఆ దేశ భద్రత గురించి మాట్లాడతాడు. ఆ దేశంలో ఉన్న ఆ ప్రజల యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క ఆహారము, వాళ్ళ విద్య, వాళ్ళది అన్నిటికి సంబంధించి ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ఖచ్చితంగా ఆ దేశ ప్రజలు ఏమో వాళ్ళని కాపాడుకోవడానికి ఒక మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయకుండా రేవంత్ రెడ్డి ఉండాలంటే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ లోకల్ 75% అవకాశం ఇవ్వాలి. మిగతా రాష్ట్రాలకి 25% అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వాలి. ప్రభుత్వ రంగంలో 95% తెలంగాణ ప్రజలకే వాటా ఇవ్వాలి. అట్లనే అమెరికా కూడా ఆలోచిస్తుంది. అమెరికా కూడా అదే ఇవాళ కోరుకుంటుంది. అమెరికన్ ప్రజలు కూడా అవే కోరుకుంటారు. కాబట్టి ఇవాళ జన్మతః పౌరసత్వ రద్దును నేను D6 స్వాగతిస్తుంది. అది ప్రతి రాష్ట్రంలో కూడా, అది ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అది అమలు కావాలి, అది దేశంలో కూడా అమలు కావాలి. ఎందుకంటే ఇవాళ ఇష్టారాజ్యంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుండి వచ్చి, లేదంటే బర్మా నుండి వచ్చి ఇవాళ వచ్చి ఇష్టారాజ్యంగా చేస్తానంటే, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తానంటే చూస్తూ కూర్చుంటావా ఈ దేశ ప్రజలు? ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, ఐఎమ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేషనలిస్ట్ అన్నాడు. అంటే ఈ దేశంలో నేను ఒక మొదటిగాను చివరి వాడిని కూడా జాతీయవాదం అన్నాడు. దేశ ప్రజల విషయంలో ఖచ్చితంగా జాతీయవాదం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఎవరు కూడా వెనకబడే ప్రశ్న లేదు. బీయింగ్ అంబేద్కర్ రైట్గా ఐ సపోర్ట్ దాట్. కానీ అట్లానే దేశ ప్రయోజనాల పేరుతోని ఇవాళ దళితులను చంపేస్తా, దేశం పేరుతోని ఇష్టం ఉన్నట్టుగా మన సొంత ప్రజలను చంపేస్తా, వాళ్ళ ఆహార హక్కును అరిచేస్తా, నేను మత విద్వేషం వచ్చేకొడతా, కులాధిపత్యాన్ని, ప్రాంతీయాధిపత్యాన్ని, భాషాధిపత్యం పేరుతో అరిచేస్తా అని నడవదు. దాన్ని ఒప్పుకోము. కానీ లీగల్ మైగ్రెంట్స్ విదేశాల నుండి వచ్చేసి ఇష్టారాజ్యం చేస్తుంటే దాన్ని ఒప్పుకోము. అమెరికా ఎందుకు ఒప్పుకుంటారు? అమెరికా అగ్రదేశము, ప్రపంచంలో ఇలా అగ్రగామిగా ఉన్న దేశము ఇవాళ ఎదుగబడుతుంది కదా. ఇవన్నీ కనుక జరిగితే దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ దేశము అగ్రగామి దేశంలో ఎట్లా ఉంటుంది? ఇలా ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అంటున్నాడు. మంచిదే కదా, ఆపేస్తే 2 దేశాలకు మంచిదే కదా. ట్రంప్కు నేను ఇంకో సలహా కూడా ఇస్తున్నా, పాలస్తీనా ఇజ్రాయెల్ అది కూడా ఆపేసే. దాని మీద స్వయంలో జోక్యం చేసుకో. పాపం అక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజలకి. పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. అక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలన్నింటినీ ఆపడం నీ వంతు ప్రయత్నం చేయి. ఎందుకంటే అమెరికా ఒక అగ్రగామి దేశంగా నిలబడింది కాబట్టి. ఇవాళ ఆ ప్రయత్నం కూడా చేయి, దాన్ని కూడా స్వాగతిస్తాం. అలాగే పనామా కాలను కలిపేసుకుంటా, లేకపోతే బ్రిటన్ కెనడాని నేను కలిపేసుకుంటా, లేకపోతే ఇంకేమంటాడు మెక్సికో కూడా కలిపేసుకుంటా అంటే నడవదు ట్రంప్ గారు. వాళ్ళ ప్రజలు ఇష్టం ఉండాలి. అది ఆ ప్రజలు, మెజారిటీ ప్రజలు మేము అమెరికాలో కలుస్తాను ఒప్పుకోవాలి. నువ్వు ప్రజాస్వామ్యంగా బద్ధంగా వాళ్ళు వచ్చి మీ దాంట్లో కలుస్తానంటే ఓకే, కానీ బలవంతంగా రుద్దుతానంటే ఇదేమన్నా నీ రాజరికం కాదు, లేదా యుద్ధం చేసి తీసుకొచ్చుకోవడానికి. డెమోక్రసీ, ఈ డెమోక్రసీలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి ప్రజలు వ్యతిరేక కాలం ట్రంప్ తాత దిగొచ్చిన ఏం చేయలేడు. ఇరాక్ ఏం చేయగలను ట్రంప్? లోకల్ ప్రజలు ఇరాక్ మీద నువ్వు ఎంత యుద్ధం ప్రకటిస్తే ఇరాక్లో ఇవాళ నీ రాజ్యం నడుస్తుందా? లేదు కదా. ప్రపంచంలో అనేక దేశాలలో మీరు ఇన్వాల్వ్ అయినరు. మీ రాజ్యం నడుస్తుందా? అక్కడ లేదు. ప్రజల అభిప్రాయం ప్రకారం నడవాలి పాలక సమాజం అనేది. కాబట్టి ప్రజల అభిప్రాయ ప్రకారంగా పాలక సమాజం నడవాలంటే ట్రంప్ ఏదైతే ప్రజాభిప్రాయం ప్రకారమే, ఆయన ఇచ్చిన హామీ ప్రకారమే నేను జన్మతః పౌరసత్వం రద్దు చేస్తాడు కాబట్టి, ప్రజలు ఓటేశారు కాబట్టి, మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆయన రద్దు చేయడాన్ని స్వాగతిస్తాం. దాన్ని మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలి. ఇది అమెరికా ప్రయోజనాల కోసమే సుమా, ఇది మా భారత ప్రయోజనాల కోసం కాదు, లేకపోతే ఇంకా ఇతర దేశాల ప్రయోజనాల కోసం కాదు. అమెరికా ఫస్ట్, అమెరికా ఫర్ అమెరికన్స్. నువ్వు మైగ్రెంట్స్ పోయినవని కూడా మొన్నటిదాకా చట్టం రానంత వరకు నువ్వు లోకల్ అనివే, నువ్వు అమెరికా లాగానే దిగు చేయి, అమెరికా లాగానే ఉండు, బీన్ అమెరికన్ లాగానే ఉండు. మైగ్రెంట్స్ వచ్చి నువ్వు అక్కడ తినకుండా ఇక్కడ ఇండియా పాట పడకు, అక్కడ తినుకుంటా వాడిచ్చే డబ్బులు తినుకుంటూ పాకిస్తాన్ పాట పడకండి, చైనా పాట పడకండి. ఇవాళ బీయింగ్ అమెరికాలో సెటిల్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, భారతీయులకు కూడా
మీరు అమెరికన్సే. వెన్ యూ గాట్ ద సిటిజన్షిప్ యూ ఆర్ అమెరికన్. యూ మస్ట్ ఒబై ద అమెరికన్ లాస్, అమెరికన్ డిసిషన్స్. అంతేగాని మేమంతా భారతీయులను వ్యతిరేకిస్తాం, చైనీస్లను వ్యతిరేకిస్తాం, ఆఫ్రో అమెరికన్ వ్యతిరేకిస్తాం నడవది. ఎందుకంటే దేశం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ దేశ పౌరుడు. ఇప్పుడు పౌరసత్వానికి కట్టుబడి లోబడి పనిచేయాలి. అంతేగాని నువ్వు అక్కడ పౌరసత్వాన్ని అనుభవించి అక్కడ ఉద్యోగం అందుకుంటా నేను ఈ భారతదేశ పాట పడతా ఈ జెండా ఎగరేస్తామే నడవదు. ఇక్కడ పాకిస్తాన్ జెండాని మనం ఎందుకు ఎగరేయలేము, ఇక్కడ బంగ్లాదేశ్ జెండా ఎగరైతే మనం ఎందుకు తిరుగుతున్నాము. వాడు కూడా అంతే, అక్కడ కూడా అంతే. సో కాబట్టి ఏదైనా సరే న్యాయంగా చట్టబద్ధంగానే మాట్లాడాలి, న్యాయబద్ధంగానే మనం ఉండాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. తప్పకుండా జన్మత పౌరసత్వ రద్దును నేనైతే స్వాగతిస్తున్నా. Day6 100%. అది 22 రాష్ట్రాలు కోర్టుకు పోయినా కూడా రేపు న్యాయస్థానాలు కూడా ఈ రకంగా ఈయన డిసిషన్కు, అధ్యక్షుడి డిసిషన్కు అనుకూలంగా తీర్పు ఇస్తారని భావిస్తున్నాం. తప్పకుండా అమెరికా సమాజం ఆ విషయంలో తప్పకుండా ట్రంప్ నిర్ణయాన్ని కొంతమంది నాయకులు తప్పకుండా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రజలు వ్యతిరేకించలేదు కాబట్టి ఆయన జన్మతః నేను పౌరసత్వం రద్దు చేస్తానన్న దానికి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆయన రద్దు చేశాడు. దాన్ని స్వాగతించాలి. ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా అది అమెరికా ప్రజల కోసం చేస్తున్నప్పుడు మరింతగా స్వాగతించాలని తెలియజేస్తూ సైన్ అప్ చేస్తున్నాను. దిస్ ఇస్ వినోద్ కుమార్. జై భీమ్.